హాయ్ హలో బాగున్నారు అందరూ. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ టేస్టీ వడియాలు చేసి చూపిస్తున్నాను అండి. ఈజీ రెసిపీ, అందరికీ తెలిసింది. కాకపోతే నేను ఇంకొక కొత్తగా నువ్వులు యాడ్ చేశాను అంతే. దీనికి మనం 8 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాసు పిండికి నేను 7 గ్లాసులు పెద్ద గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకొక గ్లాసు వాటర్ వేరే గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. మనం ఈ నీళ్ళలో వేయడానికి ఫ్రెష్ ఆర్గానిక్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే మా గార్డెన్లోని కరివేపాకుని, లేత కరివేపాకుని కూడా తీసుకొని వీటితో పాటు ఒక చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. అల్లము కొద్దిగా తక్కువ వేసుకున్నాను, కరివేపాకు అయితే లేతది ఎక్కువ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇది పేస్ట్ చేసుకోవాలి. ఈ స్టవ్ మీద నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. నేను ఇంతకుముందు వడియాలు ఒకసారి చేశాను, అదైతే ఉప్పు చాలా ఎక్కువైంది. అందుకే ఈసారి కొద్దిగా తక్కువ వేసుకున్నాను. జస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను. దాంట్లోనే జీలకర్ర వేసుకోవాలి 2 స్పూన్లు, అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మరిగాక మనం పక్కనే కలిపి పెట్టుకున్నాం కదా, ఒక గ్లాసు పిండి ఒక గ్లాసు నీళ్ళు, అది మరుగుతున్న మిశ్రమంలో వేసేసుకోవాలి అంతే. ఈ పిండి వేయడానికి ముందు మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటాయి. చూసారా గ్రీన్ కలర్ ఎంత బాగా వచ్చిందో. నేను కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసాను, వాటికి కలర్ వచ్చేసింది. ఇది ఒంట్లో కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుతూ ఉండాలి, చిక్కగా కాకుండా, అట్లాగే లిక్విడ్ లాగా కాకుండా. నేనైతే ఇవి కొంచెం దగ్గరగా అయ్యాక వేస్తున్నాను, ఎందుకంటే మందంగా వేసాను. మందంగా వేస్తే కొంచెం ఇరక్కుండా ఉంటున్నాయి ఎక్కువ రోజులు. మీరైతే మోస్ట్లీ అందరూ పలచగానే వేసుకుంటారు, కానీ నేను కొంచెం మందంగా వేసాను. మీకు మందంగా ఇష్టమైతే మందంగా వేసుకోండి, లేకుంటే పలచగా కూడా వేసుకోండి. ఇది ఇంకా కొద్దిగా దగ్గరికి వచ్చాక ఆపేస్తాను. ఇవి కలుపుతూ ఉండాలి. మనకి ఇందులో ఉప్పు సరిపాను ఉందనుకోండి, మనం వడియాలు ఎండిన తర్వాత ఉప్పగా అయిపోతాయి. మనం ఇందులో కొంచెం తక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. పలసగా వేయాలంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ కాపు వేసుకోవాలి. నేను ఇంకొంచెం సేపు ఉంచుతాను. మాకు టెంపరేచర్ అయితే ఒక 38, 36 అలా ఉంటుంది. ఒక్క రోజులో ఎండిపోయినాయి అనమాట. చాలా ఈజీగా అయిపోయినాయి. మళ్ళీ ఎండబెట్టడానికి అవసరం లేకుండా వేయడం ఒక 20 నిమిషాలు పట్టింది. 1 గంటలోపు అయిపోయింది. ఇది సాయంత్రానికి ఎండిపోయినాయి. ఇది చూసారా బాగా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఇలా చేస్తే కొంచెం మందంగా వస్తాయి వడియాలు. ఇవి నిన్న పెట్టానండి, ఇదే ఉప్పు ఎక్కువైనాయి అంటున్నాను కదా, ఒక్క రోజుకి ఎండిపోయినాయి. ఈరోజు కొంచెం తక్కువ ఉప్పు వేసి చేస్తున్నాను. అదిగోండి ఇలా గట్టిగా అయిపోయింది. తర్వాత ఇక ఒక పల్చటి దుప్పటి తీసుకొని, లేకపోతే కవర్స్ మీదైనా వేసుకోవచ్చు. నేనైతే దుప్పటి మీద వేసుకున్నాను. చూడడానికి కొంచెం మందంగానే ఉన్నాయి, కానీ ఎండిపోయిన తర్వాత బాగానే ఉన్నాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. చూసారా వేయించాక ఇలా ఉన్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.